అభిమానం అంటే ఎప్పుడు ఏమిటంటే ఆ వ్యక్తిని మనం మంచివాడు అనుకున్నాం. ఆయన చెప్పిన దాంట్లో మంచి ఏమిటో చేయండి, ఆయన జీవితంలో మంచి ఏమిటో తీసుకోండి, ఆచరించండి. చెప్పిన దాంట్లో మంచి ఏమిటో తీసుకోండి, ఆచరించండి. అది అభిమానం. ఇంకా అది ఏం చెప్పినా సరే నేను ఆచరిస్తానంటే ఒక్కోసారి చెప్పేవాడే పొరపాటు చెప్పచ్చు, ఆయన మనిషే కదండి. అది మంచిదా కాదా అని మీరు కూడా బుర్రపెట్టి ఆలోచించాలి. వెంటనే అలా చేసేయాల్సిన పనేం లేదు. ఎంతటి వాడు చెప్పినా ఆలోచించాలి. యుక్తియుక్త వచగ్రాహ్యం బాలాదపి సుఖాదపి అంటారు. యుక్తియుక్తమైన మాట చెబితే చిన్నపిల్లాడు చెప్పినా చిలుక చెప్పినా వినమన్నారు. అన్యత్ తృణవివత్యాద్యం అప్యుక్తం పద్మజన్మన. బ్రహ్మదేవుడు చెప్పినా సరే అది తర్కానికి లొంగడం లేదు, యుక్తియుక్తంగా లేదు, మనుషుల్ని అవమానించే విధంగా ఉండి జాతుల్ని కులాలని మతాలని అన్నిటినీ వేరు చేసి మానవుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంది అంటే ఆ మాట వశిష్ఠుడు చెప్పినా చేయక్కర్లేదు. మనం ఇప్పుడు ఏది మంచి మాటో ఏది చెడ్డ మాటో తెలుసుకునే శక్తి మనకుంది.